హాయ్, నేను డాక్టర్ భార్గవ. ఒక ఏజ్ దాటిన తర్వాత అందరికీ ఉండే ఇబ్బందులు దాదాపు షుగర్, బీపీ, థైరాయిడ్. అయితే ఈ బీపీ అనేది ఎప్పుడు మందులు వాడుకోవాలి, ఎటువంటి మందులు వాడుకోవాలి, అసలు బీపీ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ చాలామంది అడుగుతూ ఉంటారు. వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనది అసలు బీపీ అనేది ఎట్లా టెస్ట్ చేయాలి, ఆ చేసేటప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ బీపీ టెస్ట్ చేసేటప్పుడు ఎవరైతే టెస్ట్ చేస్తున్నారో మీకు వాళ్ళు ఎటువంటివి చూసుకోవాలి, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీకు వచ్చే నెంబర్ కరెక్ట్గా ఉంటుంది. ఆ నెంబర్ కరెక్ట్గా ఉంటే మీరు మందులు వాడడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బీపీ డౌన్ అయిపోకుండా ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సో బీపీ అనేది టెస్ట్ చేసే ముందు మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయాలు, ఎటువంటి వాళ్ళైనా హాఫ్ ఎన్ అవర్ ముందు, అరగంట ముందు వరకు టీ, కాఫీ, సిగరెట్, ఆల్కహాల్, ఎక్సర్సైజ్ ఇటువంటివి చేయకూడదు. బీపీ చూసేటప్పుడు కనీసం మీరు ఒక 5 నిమిషాల పాటు కంప్లీట్గా రెస్ట్ తీసుకొని, అంటే కూర్చొని కానీ పడుకొని కానీ తీసుకున్న తర్వాత మాత్రమే బీపీ టెస్ట్ చేయాలి. కూర్చునేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా గాల్లో ఇట్లా కూర్చోకూడదు. వెనకాల రెస్ట్ తీసుకొని మీ బ్యాక్, హెడ్ అన్ని రెస్ట్ అవ్వాలి. మీ చెయ్యి ఏదైతే బీపీ చూస్తున్నారో ఆ చెయ్యి కూడా ఎక్కడైనా రెస్ట్ అవ్వాలి. అంటే దాని మీద రెస్ట్ పొజిషన్లో పెట్టి అప్పుడు దాని మీద బీపీ కఫ్ కట్టి బీపీ మెజర్ చేయాలి. బీపీ చూసేటప్పుడు మీ గుండె ఏ చేతికైతే మీకు బీపీ టెస్ట్ చేస్తున్నారో అది మీ బీపీ మిషన్, ఇవన్నీ ఒకటే లెవెల్లో మెయింటైన్ అవ్వాలి. మీరు బెడ్ మీద పడుకొని ఉంటారు, చెయ్యి ఎట్లా లేపంటారు, లేపి బీపీ మిషన్ కింద పెట్టి అప్పుడు బీపీ చెక్ చేస్తూ ఉంటారు. అట్లా చూస్తే బీపీ అనేది కరెక్ట్గా రాదు. మీ బీపీ చూసేటప్పుడు మీ హార్ట్, మీ చెయ్యి ఏ చేతికైతే బీపీ చూస్తున్నారో అది మీ బీపీ మిషన్, అవన్నీ ఒకే లెవెల్లో ఉండాలి. బీపీ చూసేటప్పుడు అయితే పడుకొని కంప్లీట్గా ఫ్లాట్గా పడుకొని స్ట్రైట్గా కాళ్ళు మళ్ళీ ఫ్లెక్స్ చేయడం కానీ, కాళ్ళ మీద కాలు వేసుకొని కానీ ఎట్లా చూడకూడదు. కంప్లీట్గా స్ట్రైట్గా ఉండాలి, పడుకొని బీపీ టెస్ట్ చేయాలి. కూర్చునేటప్పుడు కూడా మీ బ్యాక్ అనేది రెస్ట్ చేయాలి, చెయ్యి రెస్ట్ చేసుకోవాలి. ఒక టేబుల్ మీద కానీ లేదా కూర్చున్న కుర్చీ మీద కానీ రెస్ట్ అయ్యి కంప్లీట్గా ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత మీ కాళ్ళు కూడా స్ట్రైట్గా ఉండాలి. కాళ్ళు క్రాస్ చేయడం కానీ, కాళ్ళు ఉప్పుతూ ఉండడం కానీ, కాళ్ళతో నేల మీద గట్టిగా ప్రెజర్ పెట్టడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. జస్ట్ నేల మీద అట్లా రెస్ట్ అవ్వాలి. కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి, మీ బాడీ స్ట్రైట్గా ఉండాలి, మీ చెయ్యి కరెక్ట్గా ఒక చోట రెస్ట్ అయి ఉండాలి. అంటే గాల్లో ఎట్లా పెట్టి బీపీ చూపించకూడదు. ఇట్లా కదా దేని మీద ఒక రెస్ట్ తీసుకొని అదే సర్ఫేస్ మీద బీపీ మిషన్ పెట్టి రెస్ట్ తీసుకున్న తర్వాత బీపీ మెజర్ చేయాలి. ఈ బీపీ ఎక్కడైతే మీ చేతి మీద చూస్తున్నారో దాని మీద క్లాత్, అంటే షర్ట్ కానీ వేరే మీ డ్రెస్సెస్ కానీ ఇట్లాంటివి ఏమీ ఉండకూడదు. బేర్ హ్యాండ్ మీద బీపీ కఫ్ కట్టాలి. బీపీ కఫ్ అనేది మీ హ్యాండ్ మీద అప్రాక్స్ 2/3 సర్ఫేస్ కవర్ చేయాలి. మన పెద్ద చేతి మీద చిన్న చిన్న బీపీ కప్స్ కానీ, చిన్న చేతి మీద పెద్ద బీపీ కప్ కానీ కట్టకూడదు. కరెక్ట్గా మీ హ్యాండ్ ఏదైతే ఉంటుందో దానిలో 2/3 సర్ఫేస్ కవర్ అవ్వాలి. టెన్షన్గా, అగ్రెసివ్గా పనిచేసి అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చి లేదా మెట్లెక్కి వచ్చి బీపీ చూడండి అని అడుగుతూ ఉంటారు. అట్లా ఎప్పుడు చూడకూడదు. మీరు వేసుకునే బట్టలు కూడా లూజ్గా ఉండాలి, కానీ టైట్ క్లాత్ వేసుకొని బీపీ అనేది టెస్ట్ చేయించుకోకూడదు. ఫోన్ మాట్లాడడం కానీ దాని ముందు, లేదా పాకెట్లో ఫోన్ పెట్టుకొని ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైనా కూడా దగ్గర పెట్టుకొని బీపీ చూపించుకోకూడదు. బీపీ చూసేటప్పుడు దానికన్నా ముందు మీరు యూరిన్ అంతా పాస్ చేసి బ్లాడర్ ఎప్పుడు ఎంటీగా ఉంచుకోవాలి. ఒకసారి ఇలా చూసిన బీపీ 3 సార్లు టెస్ట్ చేయాలి. అంటే ప్రతిసారి టెస్ట్ చేసినప్పుడు మధ్యలో అట్లీస్ట్ 1 మినిట్ ఆర్ అట్లీస్ట్ 2 మినిట్స్ గ్యాప్ ఉండాలి. అటువంటివి 3 రీడింగ్స్ తీసుకోవాలి. ఈ 3 రీడింగ్స్ మీద వచ్చిన యావరేజ్ తీసుకుంటే అది కరెక్ట్గా వచ్చే బీపీ. అయితే 99% ఇట్లా బీపీ ఎవరు చూడరు. కానీ ఎవరికైతే బీపీ అనేది బార్డర్లో వస్తుంది, అంటే 135, 140 కింద డయాస్టోలిక్ 85 నుంచి 90 ఇట్లా బార్డర్లో వచ్చి వాళ్ళు మందులు వాడుకోవాలా, ఒకవేళ ఈ టైంలో మందులు వాడుకుంటే ఒకేసారి బీపీ ఏమైనా డౌన్ అవుతుందా, లేదా 140/90 వచ్చింది 90కి ఇప్పుడు ఈ టైంలో మందులు వాడితే ఏమన్నా మరీ బీపీ డౌన్ అవుతుందా, లేదా వాడకపోతే ఏమన్నా హార్ట్ మీద ఏమైనా లోడ్ పడుతుందా, ఇట్లాంటి కన్ఫ్యూజన్స్లో ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తారంటే మళ్ళీ ఇంకో వారం తర్వాత చూపించుకుంటారు సార్ బీపీ అని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ పద్ధతి ప్రకారం ఇట్లా స్టాండర్డ్ ప్రొసీజర్తో బీపీ చెక్ చేస్తే మీకు ఒక మీ వాల్యూ కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది. దీన్ని బట్టి మీరు అసలు మెడిసిన్స్ వాడాలా వాడకూడదా అని ఒక డెసిషన్ తీసుకోవచ్చు.